హలో గాయ్స్, ఇవాళ మేము వచ్చేసి ఇంట్లో ఫలూదా చేసుకున్నామండి. నాకైతే ఫలూదా ఫేవరెట్. ఎవ్రీ వీక్ నేను సండే వస్తే చాలు ఫలూదా తింటాను. ఇది వచ్చేసి ఫలూదా మిక్స్, అన్నీ ఈ ప్యాకెట్లోనే వస్తాయి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోండి. సో 1/2 లీటర్ మిల్క్కి మనకి 1/2 ప్యాకెట్ అయితే సరిపోతుంది. సో మనం అడిషనల్గా ఏం యాడ్ చేయవసరం లేదు, మొత్తం ఫలూదా మిక్స్లోనే మనకి వస్తాయి. సో ఇప్పుడు ఆ ఫలూదా మిక్స్ని పాలల్లో మంచిగా కలుపుతా వేసుకోండి. సో అవి ఫలూదా మిక్స్లో మనకి సేమియా వస్తాయి కదండి, అవి మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం మంచిగా మిక్స్ చేయాలి. సో అది వచ్చేసి 5 to 10 minutes అయితే బాయిల్ చేసుకోండి. సో చూసారు కదా, ఇట్లా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఆఫ్టర్ 10 minutes అట్లా. సో ఇట్లా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా కానీ ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఈ ఫలూదాని మనం పైన ఐస్ క్రీమ్ టాపింగ్స్ వేసుకొని కూడా తినొచ్చు. ఇది వచ్చేసి మనం వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే కొంతసేపు ఫ్రీజర్లో పెట్టేసి తిన్నా కానీ బాగుంటుంది. సో ఇంకేముంది, ఒక బౌల్ లేదా గ్లాస్ తీసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ప్రెజెంట్ మా ఇంట్లో అయితే అప్పుడు ఐస్ క్రీమ్ అయితే లేదు. నాకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించింది. సరే కదా, ఫలూదా మిక్స్ ఉంది కదా అని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో నేనైతే ఐస్ క్రీమ్స్ టాపింగ్స్ అయితే ఏమీ వేయలేదండి. ఇంతే గైస్, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.